హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ రెడ్ క్యారెట్ హల్వా అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. రెడ్ క్యారెట్లు 3 తీసుకొని పీల్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ ఇలా తురుముకొని పెట్టుకోవాలి. అలాగే బాదం కూడా కట్ చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న బాదం వేయించుకోవాలి. వేయించుకున్న ఈ బాదం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కలర్ వస్తే సరిపోద్ది. అదే ప్యాన్లో ముందే తురుము పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. క్యారెట్ని కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఈ క్యారెట్లో చిక్కటి పాలు, గ్లాస్ పాలు వేసుకోవాలండి. ఈ క్యారెట్ అంతా పాలలో ఉడకాలి. క్యారెట్ పాలలో దగ్గరగా ఉడికిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవారు 1 కప్పున్నర వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇలా పలచగానే అవుతుందండి. ఇది మరి పాకం వచ్చే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అలాగే 3 యాలకులు దంచుకుని వేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న బాదంను యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నెయ్యి లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి రెడ్ క్యారెట్ హల్వా. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లోనే దొరుకుతుందండి ఈ క్యారెట్. దొరికినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.